అనేకమైన అద్భుతాలు పొందాలని ఆశ ఎంతమందికి ఉందండి? అందరికీ ఉంది కదా. అనేకమైన అద్భుతాలు పొందాలంటే అవిశ్వాసం ఉంటే దేవుడు చేయడంట. చెయ్యాలని ఉన్నా ఆయన ఆగిపోతాడు. ఎందుకంటే ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు. అవిశ్వాసులకు అద్భుతాలు చూసే అదృష్టం ఉండదు. అర్థమైందండి? అవిశ్వాసులకు అద్భుతాలు చూసే ధన్యత దొరకదు. అవిశ్వాసులకు అద్భుతాలు అనుభవించే అర్హత కూడా ఉండదు. అద్భుతాలు చూడాలని ఆశ ఉందా? అద్భుతాలు పొందాలని ఆశ ఉందా? నువ్వు అభ్యంతరపడడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని కళ్ళారా చూస్తూనే ఉన్నారు కుటుంబం. ఒక బహుజన సమూహంలో అయితే అప్పుడప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారికి అవకాశం దొరికిన కొలది వచ్చి ఒక అద్భుతం పొందుకొని వెళ్తూ ఉన్నారు. కానీ స్వకీయులే ఆయనను అంగీకరించలేదనే మాట కూడా చూస్తామండి. హిజ్ ఓన్ ఫ్యామిలీ కుడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్. ఆయన అంగీకరించలేకపోయారు. అవిశ్వాసాన్ని వారు కనుపరిచారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రోమా శతాధిపతి విన్నాడు, విశ్వాసం కలిగింది. ఎంత విశ్వాసంతో వచ్చాడంటే, నా ఇంట్లో నువ్వు అడుగు కూడా పెట్టక్కర్లేదయ్యా అంటే, ప్రాబబ్లీ హీ థాట్ నాకు అర్హత లేదు అని. ఒకటి, ఏసే నా ఇంటికి వచ్చి వెళ్ళేలోపు ఇంకా 10 మందికి స్వస్థత అవుతుంది కదా. అర్థమైందండి? అతని ఆలోచనలో బహుశా నా ఇంటికి వచ్చి ఆయన అద్భుతం చేయడం కన్నా ఆయన ఒక మాట చెప్తే అద్భుతం అయిపోద్ది, ఇంకా 10 మందికి ఆయన మేలు చేస్తారు కదా ఆ సమయంలో అనే భావన కూడా బహుశా ఆయన మనసులో ఉండుండొచ్చేమో. యేసయ్య నువ్వు మాట మాత్రం సెలవి చాలు, నా దాసుడు స్వస్థపడతారు అనగానే 10వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా. ఇశ్రాయేలులో లేని విశ్వాసము ఒక రోమా శతాధిపతులు నాకు కనబడతా ఉంది. ఎంత ఆశ్చర్యం! కొన్నిసార్లు బయట వాళ్ళలో ఏదైనా ఘనత ఉంటే మనం దాన్ని చెప్పడానికి ఇష్టపడం కదా, మన వాళ్ళనే పొగుడుతూ ఉంటాం. వాళ్ళలో తప్పులు ఉన్నా కూడా మన వాళ్ళు అల్టిమేట్ అన్నట్లు ఉంటుంది మన ధోరణి. కానీ యేసయ్య నిష్పక్షపాతంగా ఒక రోమా శతాధిపతి, ఆయన లాంటి విశ్వాసము నేను ఇశ్రాయేలీల్లో కూడా ఎక్కడా కనుగొనలేదయ్యా, ఎంత గొప్ప విశ్వాసం అని అతని విశ్వాసాన్ని కొనియాడినట్లుగా మనం గమనిస్తున్నాము. వెంటనే యేసే చెప్పిన మాట 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు, దిస్ ఇస్ పాయింట్ టు బి నోటెడ్, అట్ ద సేమ్ అవర్, అట్ ద వెరీ అవర్ అని ఉంటుందండి. ఇక్కడ యేసయ్య వెళ్ళు, నీ విశ్వాసం ప్రకారము అతను స్వస్థత కలుగుతుంది అని యేసయ్య చెప్పిన ఆ మాట వచ్చిన అదే క్షణము, అదే నిమిషము అక్కడ ఇంటి దగ్గర అద్భుతం జరిగిందంట. ఎలా తెలిసిందంటే వెళ్ళాక చెప్పారు, కరెక్ట్గా 10 నిమిషాల క్రితమేనండి జరిగింది. ఇతను టాలీ చేసుకుంటే 10 నిమిషాల క్రితమే యేసయ్య మాట పలికారు. ఎంత గొప్ప దేవుడు అండి. బహుశా ఆ శతాధిపతి యొక్క దాసుడు తన జీవితంలో ఆ గడియ కొరకు ఎంత ఎదురు చూసుంటాడో. పక్షవాయువు వస్తే కొన్నిసార్లు ఇంకా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. కొంతమంది ఇంకా జీవితకాలం అంతా అలా పడకకే పరిమితం అయిపోయి అలా సేవలు చేయించుకుంటూనే వారి జీవితము గడిచిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో అంటే ఫిజియోథెరపీ, రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చి కొంతవరకు కోలుకోగలుగుతున్నారు. కానీ ఆ కాలంలో ఒక వ్యక్తికి పక్షవాయువు వచ్చిందంటే కొన్నిసార్లు ఇక జీవితాంతం ఆ పడకకే పరిమితము. ఆ దాసుడంటే ఎంతో దయగలిగిన శతాధిపతి యేసయ్య వద్దకు వచ్చి ఆ అద్భుతమైన మాట పొందుకున్నాడండి. ఏం పొందుకున్నాడండి? ఆ మాట, నీకు స్వస్థత కలుగుతుంది అని యేసయ్య పలికిన ఆ మాట పొందుకోగానే అతని జీవితంలో కార్యం జరిగింది. ఎందుకు అద్భుతం జరిగిందంటే హీ యాక్సెప్టెడ్ దట్ జీసస్ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. యేసయ్యకు సర్వాధికారం ఉంది అని ముందు అంగీకరించాడు. ఇందాక మనం చూసాం, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, ఆయనను గూర్చి అభ్యంతరపడ్డారని. ఈ రోజుల్లో కూడా యేసయ్యను గూర్చి అభ్యంతరపడేవారు చాలామంది ఉన్నారండి. వారు అభ్యంతరపడ్డమే కాదు, 10 మంది కూడా యేసయ్యను గురించి అభ్యంతరపడేలాగా వారు మాట్లాడుతూ ఉంటారు. వారు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వారు అనుకుంటారు యేసయ్యకు దూరంగా మనుషులను తీసుకువెళ్ళడం అది పెద్ద హీరోయిజం అనుకుంటారు. అని వారికి అర్థం కావట్లేదు. యేసయ్యకు దూరంగా వెళ్ళి వారు నష్టపోతున్నారు, యేసయ్యకు దూరంగా అనేక మందిని తీసుకువెళ్ళి వారిని కూడా నష్టపరుస్తున్నారని అర్థం కావట్లా. కానీ అందుకే దేవుని వాక్యంలో అభ్యంతరములు రాక మానవు, కానీ అది ఎవరి వలన వస్తుందో వానికి శ్రమ అని.
చాలాసార్లు కొంతమంది అభ్యంతరకరంగా ఉంటారు సంఘంలో, అభ్యంతరపరుస్తారు చాలామందిని. దే ఆర్ లైక్ అ స్టంబ్లింగ్ బ్లాక్. తోటి విశ్వాసులు దేవునిలో ముందుకు వెళ్లకుండా, సంఘానికి రాకుండా, దేవుని ప్రేమించకుండా వారు ఒక అడ్డుబండలా తయారైపోతారండి. వాళ్ళు అనుకుంటారు, నా వల్ల కొంతమందినైనా మందిరానికి వెళ్లకుండా ఆపానండి. ఆ మధ్యకాలంలో ఒక యవనస్తుడు నాతో చెప్తున్నాడు, నా గోల్ ఏంటంటే 1000 మందిని నరకానికి తీసుకెళ్లాలంట. ఏంటంట? ఐ వాజ్ రియలీ షాక్డ్. ఎందుకంటే అట్లాంటి గోల్ నేను ఎప్పుడు వినలేదండి. అంత కఠినమైన హృదయము, అంత కఠినమైన ఆలోచన అపవాది కలుగజేశాడు. ఈ అబ్బాయి ఛాన్స్ ఇచ్చాడు అపవాదికి. ఆ యవనస్తుడు అంటా ఉన్నాడు, 1000 మందిని నరకానికి ఈడ్చుకెళ్ళడం నా గోల్ అన్నాడు. సౌలు కూడా అలాగే అనుకున్నాడు. నాయన దమస్కు మార్గంలో బండ హృదయాన్ని బద్దలు చేశాడు దేవుడు, అంతే జీవితాన్ని మార్చాడు. 1000 మందిని చంపుదాం అనుకున్నాడేమో సౌలు టార్గెట్ ఏంటో మనకు తెలియదు. 1000 మంది క్రైస్తవులను, దేవుని మార్గంలో ఉన్న వారిని హతమార్చాలనుకున్నాడేమో. ఈరోజు లక్షల కోట్ల మందికి దీవెనకరంగా దేవుడు పౌలు భక్తుని మార్చాడు. హల్లెలూయా. అతను చేయాలనుకుంటున్న డ్యామేజ్ ఇంతే, కానీ దేవుడు అతని జీవితాన్ని మార్చాక ఒక కన్స్ట్రక్టివ్ వేలో, పౌలు భక్తుడు చనిపోయి ఎంతకాలం అయింది, ఇన్ని వందల వేల సంవత్సరాలలో ద వే హీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఎంతమందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడండి దైవజనుడు. ఆయన రాసిన ఉత్తరాలు నూతన నిబంధన గ్రంథంలో దాదాపు 13 పత్రికలు, పుస్తకాలు కలిపి మనం చూసినట్లయితే ఆయన దేవుని కొరకు రాసిన ఆ మాటలు, ఆయన సంఘాలను ప్రభావితం చేసిన విధానము నేటి క్రైస్తవ్యం మీద కూడా అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య, ఆ ఎఫెక్ట్, ఇది ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, నేను అభ్యంతర పడుతున్నానండి దేవుని బట్టి. అభ్యంతర పడకు. మనుషులను బట్టి దేవునికి దూరం అవ్వకు. కొంతమంది మనుషులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటారండి. ఇక్కడ మనుషులను సంతోషపెట్టడానికి కాదు కదా మనం మందిరానికి వస్తుంది, మనుషులను చూసి వెళ్ళడానికి కాదు కదా మందిరానికి వస్తుంది. మందిరానికి వచ్చినప్పుడు నీ ధ్యాస అంతా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవునితో నేనేం చెప్పుకోవాలి, దేవుని నుండి ఏం పొందుకోవాలి, నా జీవితాన్ని ఎలా సరిచేసి దాని మీద ఉండాలి ఫోకస్, అంతేగాని మనుషుల మీద కాదు. మనుషుల మీద ఉంటే అభ్యంతర పడడము ఈజీ ఏమో. యు మే గెట్ అఫెండెడ్ వెన్ యూ లుక్ ఎట్ పీపుల్, బట్ డోంట్ లుక్ ఎట్ పీపుల్ హూ అఫెండ్ యూ. నేను అభ్యంతరపరిచే మనుషుల వైపు చూడకు. ఒకవేళ మనుషులు అభ్యంతరపరిచినా నువ్వు అభ్యంతర పడకు. ఇంకొకరికి అభ్యంతర కారణంగా ఉండకు. నిన్ను చూసి 10 మంది దేవుణ్ణి ప్రేమించే వారిగా తయారవ్వాలి. నిన్ను చూసి 10 మంది విశ్వాసంలో ఎదగాలి. అలాంటి విశ్వాస పరిమాణం నీకు నాకు ఉండాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక. ఈ శతాధిపతి అతని విశ్వాసం నేటికి మాట్లాడుతూ ఉందండి, అవునా కదా? శతాధిపతి చనిపోయాడండి. శతాధిపతి పొందుకున్న అద్భుతము అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. బట్ హిస్ ఫెయిత్ ఇస్ స్టిల్ స్పీకింగ్ అండ్ ఛాలెంజింగ్ ద బిలీవర్స్ టుడే. అతని విశ్వాసం ఇంకా మాట్లాడుతూనే ఉందండి. అతను చనిపోయాడు, కానీ అతని విశ్వాసం ఇంకా మాట్లాడుతూనే ఉంది. అతని విశ్వాసము ద్వారా ఈరోజు నీవు నేను కూడా సవాల్ చేయబడతా ఉన్నాం మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి.